गणाधिपतये नमः धूपमाघ्रापयामि राज्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रजं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदपिरापः दीपं प्रयच्छामि देवाय परमात्मने नमोऽस्तु महागणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अमृतनैवेद्यम् प्रोक्ष्या परिशिच्या पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः समृद्धिरस्तो ान्यतमृद्धिरस्ते संबरस्तो भिर्भेदे अरिष्टनिरसनमस्तु पापन्तत्प्रतिहतमस्तो यस्तस्तु सर्वे ग्रहा प्रियन्ता मुहूर्तजन्मनक्षत्रविद्यावता प्रीयन्ता दिशेयन्तु घोराणि शामयन्तु पापानि शुभानि वर्धन्ता अर्धवस्सन्तु औषधयः सन्तु वनस्पतयः सन्तु रात्रे शुभः स्यादामुत्तरे शुभकर्मण्यविद्यमस्तु उत्तरमहरहरभिवृद्धिरस्तु उत्तरा शुभाक्रियाः सम्पद्यन्ता शास्त्रसमृद्धिरस्तु ान्यतमृद्धिरस्ते संबरस्तु भिर्भेदे अरिष्टनिरसनमस्तु पापन्तत्प्रतिहतमस्तु यस्तस्तु सर्वे ग्रहा प्रियन्ता मुहूर्तजन्मनक्षत्रविद्यावता प्रीयन्ता दिशेयन्तु घोराणि शामयन्तु पापानि शुभानि वर्धन्ता अर्धवस्सन्तु औषधयः सन्तु वनस्पतयः सन्तु रात्रे शुभः स्यादामुत्तरे शुभकर्मण्यविद्यमस्तु उत्तरमहरहरभिवृद्धिरस्तु उत्तरा शुभाक्रियाः सम्पद्यन्ता समेत धन्वन्तरि हवनाख्ये कर्मणि ऋत्विजं त्वामहं वृणे संकल्पिता सुदर्शन समेत धन्वंतरि हवना संकल्पिता सुदर्शन समेत धन्वंतरि हवनाख्येकमहं वृणे संकल्पिता सुदर्शन समेत धन्वंतरि हवनाख्ये कर्मणि ऋत्विजन्त्वामहं वृणे संकल्पिता सुदर्शन समेत धन्वंतरि हवनाख्ये कर्मणि ऋत्विजन्त्वामहं वृणे ज्ञानतः संकल्पित सुदर्शन धन्वंतरि हवनाख्ये कर्मणि ऋत्विजन्त्वामहं वृणे तोऽस्मि करिष्यामि यथा ज्ञानतः अनन्तरायाय सर्वस्त्वमतिरात्र उत्तममहद्भवति सर्वस्यार्थे सर्वस्य सर्वमेव सर्वं जयते भवति शताय पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति सांगसपरिवार समेत सुदर्शन धन्वंतरी समेत दशावतार वेंकटेश्वर स्वामी देवता परिपूर्णानुग्रह प्रसादेन तव तव सदभीष्ट फल सिद्धिरस्तु तथास्तु योभिवृद्धिरस्तु तथास्तु सम्मंगलानि भवन्तु तथास्तु गोविंदरमण वेंकटरमण गोविंद गोविंद धन्वंतरी भगवाనికి ఋత్విక్కులను పూర్తి అయినది. ఆ తర్వాత ఋత్విక్కులందరూ కూడా వారి వారికి ఏదైతే అప్పచెప్పి ఉన్నారో ఆయా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా మనం మండపారాధన ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ఆ మండపం మీద సాంగ సపరివార సమేతముగా శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామిని, అట్లాగనే సుదర్శన, ధన్వంతరి, అష్టదిక్పాలకులు ఇత్యాది దేవతామూర్తులను కూడా చక్కగా ఆవాహన చేసి వదనంకరిష్యే. ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరుణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవమన్నాదమన్నాధ్యాయాదధే ఇవం వస్త్రాణి పీవధావదాభో సంజుత పాపోఘ విధ్వంసన విదక్షణం విజ్ఞాంధకారభాస్ సర్వేషాయ నమః గోపాలాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం పురుషోత్తమాయ నమః మధుసూదనాయ నమః జ్ఞానపంజరాయ నమః శ్రీవత్సవత్సదే నమః వదీశ్వరాయ నమః ఓం పరంజ్యోతిషదే నమః వైకుంఠపదే నమః వ్యుజాయ నమః సుభాగనమే నమః ఓం యాదవేంద్రాయ నమః నిత్యయౌవన రూపవతే నమః చతుర్వేదాత్మకాయ నమః విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మనీప్రియాయ నమః ఓం ధనాపదవే నమః ఓం సురపదవే నమః ఓం నిర్మలాయ నమః గౌరభూజితాయ నమః చతుర్భుజాయ నమః ఓం చక్రధరేంద్రాయ మంగళం
చక్రవర్తితనోగాయ సార్వభౌమాయ మంగళం. సాంగపరివారతనోగ వెంకటేశ్వర స్వామినే నమో నమః. కర్పూరానందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్రమణ గోవిందో హరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద. గడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. సుదర్శన ధన్వంతరి భగవానికి జయ. భవామ్యహం స్వాహా. మహావిష్ణురం దౌర్వదామహం నృసింహం భీజనం భద్రం మృత్యుభద్రం నమామహం స్వాహా. రుద్రాయ విద్మహే తీక్ష్ణరుద్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. స్వాహా. 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 సింహాయ ఇదం నారసింహ భగవానికి. మరి నేటి రోజున ధనుర్మాసాన్ని పురస్కరించుకొని విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి సుదర్శన ధన్వంతరి హోమ కార్యక్రమాన్ని మన నిద్రా క్యాలెండర్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు కూడాను సమోహనస్య భాగం సురే విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసవా పూర్వోక్తదేవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వసంకల్పిత ప్రకారేణ అన్యోన్య సహాయేన సుదర్శన ధన్వంతరే హోమ సాధ్యన్యతా సిద్ధ్యర్థం మహాపూర్ణాహుతి హోమం కరిష్యే. చక్కగా అందరూ కూడా లేచి చెప్పుకోవాలి. ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్ర మహోగ్ర మహావీర మహాతేజ మహాభయంకర మహాభీష్మ సర్వదుష్టగ్రహ భయంకర సర్వశత్రూన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ దైత్యదానవ బ్రహ్మరాక్షస శాకినీ యక్షశ్రీ గంధర్వ వేతాళాదిగ్రహానుగ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ దహ దహ భ్రామయ భ్రామయ హన హన పచ పచ మర్దయ మర్దయ ఛిన్ను ఓం జ్రోం క్షోం రోం శ్రీం వీరనారసింహాయ. ఓం నమో భగవతే సుదర్శనాయ మమ శత్రురధారయ బిందు బిందు జ్వల జ్వల జ్వాలయ జ్వాలయోత్తమ విశ్వక్షేణ సంగ్రామ కళాయుధ మోదయ మోదయ గండయ గండయ శ్రీ మహావిష్ణుర్చక్రాయ స్వాహ స్వాహ. ఓం రం 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 క్షౌం హుం సహస్రార హుం పడు హుం క్షౌం రం 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 క్షౌం హుం తత్ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే మహాచక్రరాజాయ సహస్రారది సంబంధభూతాంశాయ రక్షసాన్మారయ అం సహస్రారో క్రోం రం స్వాహ స్వాహ. మహాసుదర్శనాయ ద్వే త్రీణి
చత్వారి ప్రాంగుఖస్తిష్టన్ సప్తజిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాయజంతి సప్తయో నీరాపణ స్వాహ సప్తహోత్ర ఇదం నమః కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర తంత్ర ఔషధస్త్రాస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ జేత్రే జ్వాలాపరేధాయ సర్వవిక్షోభణహరాయ ఓం తద్బ్రహ్మణే జ్యోతిషోరం సహస్రారం స్వాహ స్వాహ లోకే బింబవానో పరిష్ఠతాచ్యున జోతో జోవాచ్యుంతో జోవసోర్ధారాకేతుభైవస్మై దేశో వరుంధేథో కామా వై వసోర్ధారా కామానేవావరుంధే సుశాసనే సుదురంజనస్ రమణ గోవింద సుదర్శన భగవాను వెంకటరమణ గోవింద సుదర్శన ధన్వంతరయే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు అదితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః పూర్ణపాత్రమాదాయ అక్షతోరకైః పునః పూరయిత్వా ఆత్మనం దీపం పరికల్పయామివం అమృతతత్వాత్మకో శేషమాజ్యోపహారం నివేదయామి నమః ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పాణీయం సమర్పయామి నమః ప్రతిదత్వాత్మకం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళో కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నీరాజేంద్రశయామి నమస్కరోమి ఏడుగుండ్లవాడ వెంకటరమణ గోవింద గో సుదర్శన భగవానుకే శ్రీమద్రమారమణ గోవింద గో యజ్ఞేశ్వర భగవానుకే వైశ్వానరాజ విద్మహే లీలాజ దేవదాన దేవాలయంలో స్వామివారికి అర్చన అట్లాగనే నీరాజన మంత్రపుష్ప చతుర్వేద స్వస్తి కార్యక్రమాలన్నీ కూడా మూలవిరాటుకు జరుగుతూ ఉన్నాయి. కావున 50 మంది భక్త మహాశయులు కూడా మహత్తరంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. విష్ణు సాంగ సపరివార సమేత లక్ష్మీ గోదా సమేత
దశావతార వెంకటేశ్వర స్వామి దేవతాముద్దిశ్య దశావతార వెంకటేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం సంభవిద్భిః ద్రవ్యైః సాధం సురేశం విశ్వాకారం సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగభామేశ్వరీ దాసేభూతసమస్తదేవ శ్రీగంధం సమర్పయామి తస్మాదస్మాజానంత ఏకేతో భయాగతః గావోహ జగ్మరే తస్మాజ్జాత పథ్యాం భూమిర్దిశ్రోత్రాదో తథా లోకాదో అకల్పయన్ తాంబూలం సమర్పయామి అశ్వారూఢాయ నమః ఓం ఖడ్గధారిణే నమః ఓం ధనార్దన సముత్సుతాయ నమః ఓం ఘనసార లసన్మధ్య కస్తూరి పురగోజ్వలాయ నమః ఓం సచ్చిదానందరూపాయ నమః ఓం జగన్మంగళదాయ ఆదిత్యవర్ణం సమసస్తు పారే సర్వాణి రూపాణి విదుర్య ధీరః నామాని కృష్ణాభిలధనయుతాస్తే మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ వేదవేదాంతవేద్యాయ వేదశ్యామలరూపే పుంసాం మోహన రూపాయ పుణ్యస్నాకాయ మంగళ కళ్యాణాత్మపదాత్రాయ కామితాయ శ్రీవద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ శ్రీరాంతాయ కళ్యాణ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం సాంగపరివారమేత లక్ష్మీగోదానమేత దశావతార వెంకటేశ్వర స్వామినే నమః నీరాజనం దర్శయాయ అనంతరాజపరీయం సమర్పయామి జై శ్రీభద్రపారవర గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తులవాడ అనాథరక్షక గోవింద గోవింద వడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఓం బాబా పురస్కార్యముదాదహారా ప్రవిద్వాన్ దరివత్సరస్రః తమేవం విద్వానమృతేహ భవతి అన్యోత్తంధాయనానం భవతి శతాయః పురుషస్సదేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి సాంగ సపరివారతమేత గోదాలక్ష్మీ సమేత దశావతార వెంకటేశ్వర స్వామి దేవత సుదర్శన ధన్వంతరీ స్వామి దేవత పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వేషాం ఆస్తిక మహాజనానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అర్ధకామమోక్ష చతుర్ముఖ ఫల పురుషార్థ సిద్ధిరస్తు శ్రేయోభివృద్ధిరస్తు సమ్మంగళాని భవంతు నిరంతరం ధర్మాచరణ సిద్ధిరస్తు పద్మమహాశైలందరికీ కూడా విజ్ఞప్తి. మరి ధనుర్మాసాన్ని పురస్కరించుకొని చక్కగా మన మిత్రా క్యాలెండర్ యాప్స్ వారు యోగక్షేమం సమస్త జనుల యొక్క సదభీష్టములు సత్సంకల్పములన్నీ కూడా నెరవేరాలి అనేటువంటి ఉద్దేశంతో నేటి రోజున సుదర్శన ధన్వంతరి యాగాన్ని మన కాకినాడ పట్టణంలో గల లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానమందు నిర్వర్తించడానికి సంకల్పం చేసి ఉన్నారు. అందులో భాగంగా ఆ లక్ష్మీ గోదా సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణానుగ్రహంతో ఇప్పటి వరకు కూడా మనం సంకల్పం చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా పూర్తి అయినది. స్వామివారి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే మనం అనుకున్నటువంటి పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణంగా అయితే స్వామివారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉన్నది అనే భావన చేయాలి. మరి అటువంటి అనుగ్రహం మన మీద ఉండడం చేతనే ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ఇక్కడ మనం కార్యక్రమం అంతా కూడా చేసుకోగలిగాం. వెంకటరమణ గోవింద గోవింద అనాథరక్ష
ఓం శ్రీ పరమేశ్వర వెంకటేశ్వర స్వామి దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు. ఈ నిత్రా క్యాలెండర్ వారు జరిపించిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. నేను గతంలో ఒక సంవత్సరం నుంచి వీళ్ళకి వామల్లో నేను పాల్గొంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను ప్రత్యక్షంగా మన కాకినాడలో పెట్టడం వల్ల నేను చూడగలిగాను. తర్వాత లాస్ట్ టైం జరిగింది అప్పుడు నేను చూడలేకపోయాను. లాస్ట్ టైం అక్కడ కృష్ణా జిల్లాలో జరిగింది, వెళ్దామని వెళ్ళలేకపోయాను. కానీ ఇటువంటి కార్యక్రమాలు నిత్రా క్యాలెండర్ వారు దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో జరగటం మా కాకినాడ యొక్క పుణ్య ఫలమని నేను భావిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మన నిత్రా ద్వారా మన ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళ యొక్క కార్యక్రమాలకు మనం అందరూ కట్టుబడి చేసుకోవడం వల్ల చాలా మనకు శుభప్రాయంగా జరుగుతుంది. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఈరోజు వాము స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఉన్నాను, అన్ని రకాలుగా చూశాను. ఇంకో ఏంటంటే ముఖ్యంగా ఆన్లైన్లో చేసుకుంటే మనకి ఏదో చేస్తారో చేయరో అని మనకు డౌట్ ఉంటుంది. కానీ మన ఇంటికాడ ఏ రకంగా చేసుకుంటామో, మనం ప్రతిరోజు ఏ రకంగా చేస్తామో అది అన్ని గురువుగారులు అందరూ కూడా అన్ని విధాల అన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించేది మనశ్శాంతిగా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా కార్యక్రమం మంచిగా ఉంది. ఇటువంటిది మన కాకినాడలో జరగటం చాలా అభిప్రాయంగా మరీ మంచిగా సేకరిస్తున్నాను. మన ప్రేక్షకులు ఎవరైనా సరే నిత్రా క్యాలెండర్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నా మనం సొంతంగా చేసుకున్నట్టుగానే మన గురువుగారు అందరూ కలిపి చేస్తున్నారు. నేను కళ్ళారా చూశాను. ఈ విషయంలో అందరికీ కూడా చాలా గురువుగారు అందరికీ కూడా ఇది గుడి యాజమాన్యానికి కమిటీకి కూడా చాలా అన్ని రకాలుగా కూడా సేకరించారు. ఇది చూసి నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాది కాకినాడ చూసి చాలా బాగుంది. ఇది ఇలాంటి కార్యక్రమాలు ఈ నిత్రా క్యాలెండర్ వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు నా పేరు మిరియాల శ్రీహరిరావు, పూరి జగన్నాథ్ ట్రావెల్స్ సార్. శ్రీనివాస్ అండి. ఈరోజు ఇక్కడ సుదర్శన హోమము, ధన్వంతరి హోమము, లక్ష్మీ హోమము, ఋత్విక్ హోమము, గణపతి హోమం అని చేసి ఉన్నారండి. ఇది నేను 1 year బ్యాక్ నుంచి నేను చేస్తున్నానండి. మిత్రా వాళ్ళు చేసేది ప్రతి కార్యక్రమం నేను లైవ్లో చూస్తుంటానండి. వీళ్ళు ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉండాలని, అలాగే శ్లోక కళ్యాణార్థము ఇక్కడ చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు దేవుని భగవంతుని అనుగ్రహంతో చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే లోక కళ్యాణం జరిగే ప్రతి కళ్యాణం కూడా నిత్ర వాళ్ళ ద్వారా జరిపిస్తారని నెక్స్ట్ నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఇది కార్యక్రమం అన్నది చాలా అద్భుతంగా ఉందండి. మస్ట్ ఇక్కడ కాకినాడలో జరగడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి. ఈ దశాంశరాగ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత ఇది హోమం అన్నది చేయడం కూడా మహా అద్భుతమైనదండి. దానివల్ల చాలా మా ఫ్యామిలీ నుంచి మా అందరి నుంచి బంధువుల నుంచి అందరూ కూడా చూస్తుంటారండి. ఈ నిత్రా క్యాలెండర్ల ద్వారా జరిగే కార్యక్రమాలన్నింటికి మేము పాల్గొంటుంటామండి. మిత్రా పాఠకులకు మరియు దియా స్టోర్ పాఠకులకు వచ్చే మార్చి నెలలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మార్చి 6, 7, 8 తేదీల్లో కాశీ క్షేత్రంలో విశేషమైనటువంటి హోమాలు నిర్వహించబడుతున్నాయి. కావున మన పాఠకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ కాశీ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందగలరని ప్రార్థిస్తున్నాం. స్వస్తి.